హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓటర్ ఐడికి సంబంధించిన యాప్ ఉంది కదా, సో దానికి సంబంధించిన అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ని, దానిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, సో దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ మరోవర్ ఏంటంటే మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కర్నూలు డిస్టిక్లో మంకమ్మతోటి ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ అని. అండ్ ఇంకా ఏంటంటే ఇట్లాంటి ఓటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వీడియోస్ అయితే మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ అయితే చేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది కదా, ఓపెన్ చేయండి. ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంటుంది, ఫస్ట్ పేజ్. ఓకే, సో ఇక్కడ మన ఫోన్ నెంబర్తోనైతే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ న్యూ యూజర్ అని కనబడుతుంది కదా, ఆల్రెడీ ఉంటే ఆ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో ఎంట్రీ చేసేయండి. సో కొత్త కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి న్యూ యూజర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. సో మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసేయండి. సెండ్ ఓటీపీ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో మన మొబైల్కి అయితే ఒకటి ఓటీపీ వస్తుంది, ఓటర్ ఐడి ఎగ్జిస్టింగ్ అట ఆల్రెడీ. ఓకే, సో చూద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి మనం ఫర్గెట్ పాస్వర్డ్ని కొట్టుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఉంది అని చెప్తుంది, నాకు తెలియకుండా ఎప్పుడో చేసినా కానీ నేను మర్చిపోయినట్టున్నా. ఓకే, సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. సో ఒక ఓటీపీ అయితే వస్తుంది మనకు మొబైల్కి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మర్చిపోయిన పాస్వర్డ్ ఎట్లా కొత్తగా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నా. దాని తర్వాత మనం లాగిన్ ఎట్లా అవుతామో అనేది ఆ ప్రాసెస్ కూడా చెప్తాం. ఓకే, సో ఒక కొత్త పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే ఈ విధంగా ఉండాలని అయితే ప్యాటర్న్ అని మనకు చూపెడుతున్నారు. సబ్మిట్ అయితే కొట్టండి. సో ఇక్కడ ఏమంటుంది, పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఓకే చేసేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ నాట్ నవ్వాలండి. మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి వచ్చింది కదా, ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి ఇప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్తోనైతే లాగిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ చేసుకునేటువంటి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు లాగిన్ టైంలో కూడా మనకు ఒకటి ఓటీపీ అయితే అడుగుతుంది. ఓటీపీ వచ్చింది కదా, ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీ చేసేసి లాగిన్ అవ్వని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా మనకు ఓటర్ హెల్ప్ లైన్ అనేది హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్కి సంబంధించింది మొత్తం కంప్లీట్గా ఈ విధంగా అవుతుంది, దీనికి సంబంధించిన డాష్ బోర్డ్. సో ఫస్ట్ చూడండి, ఓటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనమాట. సో కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకొని అది ఎక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఏంటి అనేది మొత్తం క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అంటే కొత్తది కావాలంటే కొత్తగా, ఇక్కడ కరెక్షన్ అంటే కరెక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా లెట్స్ స్టార్ట్ అని కొట్టేసేయండి. ఇట్లా మనకు కొన్ని నెక్స్ట్ అడుగుతుంది. ఇక్కడ స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంది, నియోజకవర్గం ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏం పెడుతున్నారు అప్లోడ్ చేసి ఇట్లా ప్రతిదీ కూడా దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనం చేసి ఉన్నాము. ఓకే, అంటే ఓటర్ ఐడికి సంబంధించి యాప్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా చేసి ఉన్నాము. ప్రతి వీడియో చేసాము, ఒకసారి అయితే చూడండి. మీకు శాంపిల్గా అయితే చూపించడం జరిగింది. ఓకే, సో అందులోనే మనకు చూడవచ్చు కరెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి చూడండి, ఓటర్ సర్వీసెస్. ఓకే, ఈ ఓటర్ సర్వీసెస్లో ఇప్పుడు మనకు సంబంధించిన ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ లేదా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించింది కాబట్టి మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ పడింది. ఓకే, పోలింగ్ స్టేషన్ ఇక్కడ నో యువర్ పోలింగ్ స్టేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఎంటర్ యువర్ ఎపిక్ నెంబర్ అని కొడుతుంది కదా. ఎపిక్ నెంబర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఓటర్ ఐడి నెంబరు మరేదో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒకటి నాదే ఎంట్రీ చేస్తున్నా, ఎవరిదో కాదు. ఎంట్రీ చేసేసి సెర్చ్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేసిన చూడు ఎక్కడ పోలింగ్ స్టేషన్ అనేది మనకు ఓటర్ స్లిప్ మనకి ఇంటికి రాలేదని బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఈ ఓటర్ హెల్ప్ లైన్ సంబంధించిన యాప్ ద్వారా మనం అయితే ఈజీగా ఎక్కడ పడిందో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో థర్డ్ వచ్చేసి చూడండి, డౌన్లోడ్ ఎపిక్ అనమాట. సో డౌన్లోడ్ కూడా ఇదివరకు మనం వీడియో చేసాం, వీడియో సెక్షన్లో ఉంది, ఒకసారి అయితే చూడండి. ఓకే, సో డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది. ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇంతకు ముందులాగా ఓటర్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఎంట్రీ చేయండి. ఇక్కడ ఏ స్టేటో మీద ఆ స్టేట్కి సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ డీటెయిల్స్ అనండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ కనబడుతుంది. ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లైంట్స్ కనబడుతున్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేయండి, చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.